Hello everyone, welcome to Tara AS. This video would be the explanation video for worksheet 3. Along with the concepts that were discussed in class, I also included few additional types of problems consciously because క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్సే కనుక మనం వర్క్షీట్లో కూడా డిస్కస్ చేస్తే కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ టైప్స్ అనేది మనం కవర్ చేయలేకపోతాము. కాబట్టి క్లాస్లో కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని వర్క్షీట్లో పెట్టిన తర్వాత మిగతా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కూడా వర్క్షీట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి హోల్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, సో ఇది మీరు క్లాస్లో చెప్పలేదు కదా మ్యామ్ అని అనుకోకండి క్వశ్చన్ చూడంగానే. దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనం కొద్ది గొప్ప క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాము, కాకపోతే దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా అప్లై చేయాల్సి రావచ్చు. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మీకు ఎంత అర్థమైందో అది కూడా టెస్ట్ అవుతుంది, ప్లస్ మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ టైప్స్ కూడా కవర్ అవుతాయి. ఈ 2 ఇంటెన్షన్స్తో అలాంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ అవర్ సొల్యూషన్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఏ వాల్యూ కనుక్కున్నాక ఈ ఏ వాల్యూని ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇందులో పెట్టి ఏబి అనే నెంబర్ని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నుండి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏఏ డివైడెడ్ బై 22 - 5 ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నారు. ఇప్పుడు మనం ఏ అని ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 11a. దీన్ని మనం ఏ ప్లేస్లో 11a సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 11a డివైడెడ్ బై 22 - 5 ప్లస్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేసేయచ్చు కదా. మనం బాడ్మస్ యూస్ చేసినప్పుడు BODMAS రాసినప్పుడు బ్రాకెట్ ఫస్ట్ సింప్లిఫై చేసేయచ్చు కదా. సో 4 డివైడెడ్ బై 2 అంటే 2 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక డివిజన్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 11a బై 22. ఇప్పుడు 11 1s 11 2s అవుతుంది కదా. సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, a/2 - 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకు ఫర్దర్గా ఎలా సింప్లిఫై అవుతుంది, a/2 - 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది a/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ -5 నాట్ తీసుకెళ్తే ఏమవుతుంది మనకి, +5 ప్లస్ 2 నాట్ తీసుకెళ్తే ఏమవుతుంది, -2. సో a/2 ఈజ్ ఈక్వల్ టు 1 + 5 6, 6 - 2 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అనేది డివిజన్లో ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏ వాల్యూ ఎంత మనకి, 8. ఈ 8ని మనం కింద ఉన్న ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూ కూడా కనుక్కోవాలి. అప్పుడు మనకి ఏబి అనే 2 డిజిట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుండి ఆన్సర్ ఏ వాల్యూ అంత వచ్చింది, ఆన్సర్ 8. ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చూద్దాం. ఇప్పుడు ఏబిని మనం ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ బి, అవునా. సో 10 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ బి డివైడెడ్ బై, ఇక్కడ బ్రాకెట్ వచ్చేసింది కాబట్టి బ్రాకెట్ని సాల్వ్ చేసుకుందాం. బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి మనం, డివిజన్. సో 2 ఇంటూ 9/3 అంటే ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 3 1s 3 3s 3 -4 ప్లస్ ఇక్కడ ఇది బ్రాకెట్ బయట ఉంది కాకపోతే డివిజన్ ఉంది కదా, సాల్వ్ చేసేద్దాం. 32 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది, 8 1s 8 4s. సో 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఇక్కడ కూడా డివిజన్ ఉంది కదా, డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ చేయాలి మనం, డివిజన్ చేయాలి. 32/2 ఎంత అవుతుంది, 2 1s 2 16s. సో 16. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ వాల్యూ మనకి 8 వచ్చేసింది కదా ఆల్రెడీ, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ బి డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. సో ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి కదా, 3 ఇంటూ 2 ఏమవుతుంది, 6 - 4 ప్లస్ 4 ఇంటూ 2 ఎంత, 8 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి, 48. ఓకే, సో 10 ఇంటూ 8 ఎంత ఇక్కడ మనకి 80 ప్లస్ బి, 1 ఇంటూ బి అన్న ఒకటే అవుతుంది కదా, డివైడెడ్ బై 6 - 4 ఎంత అవుతుంది మనకి, 2 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ ఈ +8 నాట్ పంపిస్తే మనకి ఏమవుతుంది, -8. సో 80 ప్లస్ బి, ఈ డివైడెడ్ బై 2ని నేను కింద బై 2 అని కూడా రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 48 - 8. 48 - 8 ఎంత అవుతుంది, 40. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసామనుకోండి, మనకి లాస్ట్ వచ్చిన స్టెప్ ఏంటి, 80 ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ 2 అనేది డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్. సో 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2. 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2 ఎంత మనకి, 80. ఇక్కడ 80 అనేది అడిషన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్షన్. సో బి ఈజ్ ఈక్వల్ టు 80 - 80. 80 - 80 అంటే ఎంత, 0. సో బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0. సో ఆ 2 డిజిట్ నెంబర్ ఏబి అనేది ఏమవుతుంది, 80. ఓకే, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, 1s ప్లేస్ 10s ప్లేస్ కాన్సెప్ట్ ఇంకా బాడ్మస్ కాన్సెప్ట్, రెండింటిని కలిపి క్వశ్చన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఓకే, ఈ 2 కాన్సెప్ట్స్ మీరు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను.
ఆఫ్ డివిజన్, అడిషన్, మల్టిప్లికేషన్ని మనం ఆల్రెడీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ డిస్కస్ చేశాం కాబట్టి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేస్తూ వెళ్ళిపోతాను. మీరు ఒకవేళ వీడియో ప్లే చేయగలిగితే 1.5x ప్లే చేసి స్టెప్స్ అన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోండి. ఎయిట్ బై 64 అంటే ఏమవుతుంది? 1/8. 8/8 అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 1. సో 1/8 ప్లస్ 1 ఇంటూ 16 డివైడెడ్ బై 4/16 అంటే ఎంత వస్తుంది? 4 1s 4 4s. ఇది 0. లేదా 1/4 అనే ఉంచుకోండి. 1/4 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ మనకి ఎంత ఉంది? 4 డివైడెడ్ బై 4. 1 మైనస్ 1/2. ఇది మనకి ఎలా సింప్లిఫై అవుతుంది? 8 క్యాన్సిల్ అయిపోతాయి. 7 ప్లస్ 1 ప్లస్ 16 బై 4 ఇంటూ 1 4. 1/4 మైనస్ 1/2 అంటే మైనస్ 1/4. సో ఇప్పుడు దాన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో టాప్లో ఎంత వస్తుంది? 16 ప్లస్ 7 23 ప్లస్ 1 24 డివైడెడ్ బై బాటంలో ఎంత ఉంది మనకి? 4 మైనస్ 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 1/4 ఎలా రాసుకోవచ్చు మనం? ఎల్సిఎం 4 తీసుకొని ఇంటూ 4/4. 4 ఇంటూ 4 16 మైనస్ 1 15/4. So 24/15/4 which is equal to 24 into 4/15. 3 5s are 15, 3 8s are 24. So 8 4s are మళ్ళీ 8 4s ఎంత అవుతుంది? 32/5 which is equal to 5 6s are 30, 5 4s are 20. ఆన్సర్ ఎంత వస్తున్నప్పుడు? 6.4. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చారు. ఇది ఏమవుతుంది? 22.4444. దీన్ని మనం ఇన్ షార్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే 22.4 బార్. అంటే ఏ నెంబర్ మీద అయితే పైన బార్ సింబల్ ఉంటుందో ఆ నెంబర్ అనేది డెసిమల్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో 11.5676767 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి ఏం నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 6 7 రిపీట్ అవుతున్నాయి, 5 అనేది రిపీట్ అవ్వట్లేదు. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 11.567. బార్ అనేది ఓన్లీ 6 7 పైన ఉంటుంది, ఎందుకంటే 6 7 రిపీట్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంటి? 33.59999. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 33.5 అనేది రిపీట్ అవ్వట్లేదు కదా, 9 రిపీట్ అవుతుంది కాబట్టి బార్ దేని మీద ఉండాలి? 9 మీద ఉండాలి. ఇలాంటి నోటేషన్ ఇచ్చినా, ఇలా అబ్రీవియేట్ చేసి ఇచ్చినా రెండు ఒకటే. సో ఇలా బార్ ఏదో ఇచ్చారు అది మాకు తెలియదు అని కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను 22.44 ఉందనుకోండి, దాన్ని 22 ప్లస్ 0.444 అని రాసుకోవచ్చు కదా. లేదా మనం ఇందాక ఆల్రెడీ నోటేషన్ చూసాం కాబట్టి నేను డైరెక్ట్గా దాన్ని 0.4 బార్ అని రాస్తున్నాను. ప్లస్ 11.567 ఈ నెంబర్ని ఏమని రాసుకోవచ్చు నేను? 11 ప్లస్ 0.567 మీద బార్ మైనస్ 33 ప్లస్ 0.59 మీద బార్. ఓకే, 33 ప్లస్ 0.5999 అంటే 33.99 వస్తుంది కదా. అందుకే ఈ మొత్తం టర్మ్ బయట మైనస్ పెట్టామన్నమాట, ఈ బ్రాకెట్ పెట్టి. ఓకేనా, ఇప్పుడు 22 ప్లస్ 11 అంటే 33 ప్లస్ 0.4 బార్ ప్లస్ 0.567 బార్ మైనస్ 33 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ 0.59 బార్. ఇప్పుడు ఇక్కడ 33 ఉంది, ఇక్కడ మైనస్ 33 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు మనకు మిగిలేది ఏంటి? 0.4 బార్ ప్లస్ 0.567 బార్, 67 మీద మొత్తం బార్ మైనస్ 0.59 బార్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఎలా మ్యామ్ అంటే ఈ 0.4 బార్ ఏ నెంబర్ మీద అయితే బార్ ఉందో దాన్ని అస్సలు కదిలించకండి. ఓకే, ప్లస్ ఇక్కడ 5 అనేది మనకి రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని నేను ఏమని రాసుకోవచ్చు? 0.5 ప్లస్ 0.06767 అండ్ సో ఆన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.567 బార్ వస్తుందా అని మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, చూడండి. 1.50000 ప్లస్ 0.06767 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 0.56767 అండ్ సో ఆన్. అవునా? సో దీన్ని నేను ఈ మొత్తం డెసిమల్ ఏదైతే ఉందో రికరింగ్ డెసిమల్ని నేను ఇలా రాసుకోవచ్చు. దాన్ని సిమిలర్గా పైన ఉన్న దాన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు మనం? మైనస్ 0.5 ప్లస్ 0.0999 అండ్ సో ఆన్. ఓకేనా,
ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి 0.4 బార్ ప్లస్ 0.5 ప్లస్ 0.067 బార్ అని రాసుకోవచ్చు కదా. ఇది ఎందుకంటే 0 అనేది ఏమవ్వట్లేదు, 67 బార్ అనేది 6767 అనేది రిపీట్ అవుతుంది. మైనస్ 0.5 మైనస్ 0.09 బార్. ఓకే, ఇక్కడ ప్లస్ 0.5 మైనస్ 0.5 రెండు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇలా క్యాన్సిల్ చేసి ఇంకా ఫర్దర్గా సింప్లిఫై అవ్వాలనే మనం ఇక్కడ వచ్చిన మనకి ఏదైతే డెసిమల్స్తో ఎక్స్ప్రెషన్ ఉందో 33ని క్యాన్సిల్ చేశాక దీన్ని ఫర్దర్గా అందుకనే సింప్లిఫై చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 0.4 బార్ ప్లస్ 0.067 బార్ మైనస్ 0.09 బార్. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసే ముందు ఒక పాయింట్ చూద్దాం. ఇప్పుడు 0.1 బార్ ఉందనుకోండి, ఇదేమవుతుంది 0.111111 అండ్ సో ఆన్. అవునా. ఇప్పుడు ఒకసారి 1/9 వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 9 zeros 0 1 పాయింట్ వస్తుంది కదా ఇక్కడ 0, 9 1s 9, 10 - 9 ఎంత 1 పాయింట్ ఉంది కాబట్టి 0, 9 1s 9 1 0 మళ్ళీ 1 9 1. సో ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి, 0.1 బార్ వాల్యూ ఏమవుతుంది 1/9. అవునా. అదేవిధంగా 0.2 బార్ ఏమవుతుంది మనకి 2/9, 0.3 బార్ ఏమవుతుంది మనకి 3/9, 0.4 బార్ ఏమవుతుంది మనకి 4/9 అండ్ సో ఆన్. 0.8 బార్ అంటే 8/9 అవుతుంది. ఓకే, ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఆ బార్ ప్లేస్లో డైరెక్ట్గా ఈ 0.2 బార్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలంటే డైరెక్ట్గా 2/9 అని రాసేది. ఒకసారి లాజిక్ ప్రకారం ఇది ఇలా ఎందుకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.x బార్ అనేది ఎక్స్ ప్లేస్లో 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, అలా 4 5 6 ఏదైనా అయి ఉండొచ్చు అనుకుందాం. 0.x బార్ అనేది రిపీట్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0.x బార్ అనుకుందాం. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 0.x ఇలా వెళ్తూ ఉంటుంది కదా, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చూసాము, ఇక్కడ ఒక ఈ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఒక నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి. 10y ఈజ్ ఈక్వల్ టు x అండ్ సో ఆన్. తర్వాత మైనస్ ఈ y ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు 0.x అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 10y మైనస్ y ఏమవుతుంది, 9y ఈజ్ ఈక్వల్ టు x.0000 అండ్ సో ఆన్. సో y వాల్యూ ఏమొస్తుంది మనకి x/9. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎక్స్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 0.2 బార్ ఉందనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి 2, అప్పుడు y వాల్యూ ఏమవ్వాలి 2/9. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 5 ఉందనుకోండి, వాల్యూ ఏమవ్వాలి 5/9. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో 7 ఉందనుకోండి, వాల్యూ ఏమవ్వాలి 7/9. అందుకని దీన్ని మనం డైరెక్ట్గా 2/9, 0.3 బార్ని డైరెక్ట్గా 3/9 అని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో బేసిక్గా ఇక్కడ కూడా మనం ఈ రికరింగ్ డెసిమల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షనే కన్వర్ట్ చేస్తున్నాము. కాకపోతే డైరెక్ట్గా వేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నామంటే ఈ సమ్ అనేది ఒక్కొక్క దాన్ని మనం ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తే ఇంకా లెందీ అయిపోతుంది కాబట్టి 0.4 బార్ని ఇప్పుడు నేను ఇందాక చూసిన లాజిక్ ప్రకారం ఏమని రాయొచ్చు, డైరెక్ట్గా 4/9 అని రాసేయచ్చు. ఫుల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టర్మ్స్ విషయానికి వస్తే ఏది 0.067 బార్ 0.09 బార్. ఇప్పుడు 0 వెంటనే ఉన్న నంబర్స్ ఏమీ రిపీట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ 0.06767 అండ్ సో అనే కదా 0.67 బార్ అని మనం రాసుకుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ 1/10 ఇంటూ పైన 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి 0.6767 అండ్ సో ఆన్. అవునా. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 1/10 ఇంటూ 0.67 బార్. ఇప్పుడు పాయింట్ పక్కన ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ రిపీట్ అవుతున్నాయి. పాయింట్ పక్కన ఆ పాయింట్ నెక్స్ట్లో ఉన్న ఏ నెంబరు రిపీట్ అవ్వకుండా ఆగట్లేదు. కాకపోతే ఈ 0.067లో ప్రాబ్లం ఏమైందంటే పాయింట్ వెంటనే ఉన్న 0 అనేది మనకి రిపీట్ అవ్వట్లేదు. అందుకని దాని పాయింట్ వెంటనే ఉన్న నంబర్స్ అన్ని రిపీట్ అయ్యే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం. సో దీన్ని ఎలా మార్చుకున్నాం మనము, 0.067 బార్ని 1/10 ఇంటూ 0.67 బార్. ఓకే, ఇప్పుడు మనకి 0.09 బార్ ఉంది కదా, దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 0.0999 అండ్ సో ఆన్. ఇప్పుడు దీన్ని కూడా అలానే 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేసామనుకోండి, ఈ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో 0.9999 అండ్ సో ఆన్ బై 10. ఇది మల్టిప్లై చేసాం పైన, ఇక్కడ కింద 1 ఉంది కదా, 1 × 10 ఏమవుతుంది 10. సో పాయింట్ పక్కనే ఉన్న డెసిమల్స్ పాయింట్ పక్కనే ఉన్న నంబర్స్ అనేవి రిపీట్ అయ్యాయి కదా. సో 0.09 బార్ని ఏమని రాసుకున్నాం మనం 1/10 ఇంటూ 0.9 బార్. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇందాక మనం ఎలా అయితే 0.1 బార్ని 1/9 అని రాసుకున్నాము, 0.5 బార్ని 5/9 అని రాసుకున్నామో, అలానే 0.12 బార్ ఇలా 2 నంబర్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి, దాన్ని 12/99 అని రాసేయచ్చు. 0.135 బార్ ఉందనుకోండి, 135/999 అని రాసేయచ్చు. సింపుల్.
ఓకేనా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ వెంటనే ఉన్న డెసిమల్స్ అన్నీ రిపీట్ అవ్వాలి మనకి. పాయింట్ని ఫాలో అయ్యే నంబర్స్ అన్నీ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు 0.067ని అందుకే మనం 1/10 ఇంటూ 0.67 బార్గా కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఈ డెసిమల్స్ ఎక్కడైతే మనం ఆగిపోయామో ఇక్కడ నుండి ఫర్దర్గా ఫ్రాక్షన్స్ రాసి సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనకు 0.4 బార్ ఏమవుతుంది? 4/9. ఫస్ట్ టర్మ్ ప్లేస్లో మనం 4/9 అని రాసుకోవచ్చు. సెకండ్ టర్మ్ని మనం ఎలా మార్చుకున్నాం? ఫస్ట్ 1/10 ఇంటూ 0.67 బార్ అని మార్చుకున్నాం. ఈ 0.67 ఎలా రాసుకోవచ్చు? 67/99 అని రాసుకోవచ్చు. కాకపోతే 67/99తో పాటు పక్కన 1/10 ఉంది కదా, సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/10 ఇంటూ 67/99 మైనస్ 0.09 బార్ని మనం ఏమని రాసాము? 1/10 ఇంటూ 0.9 బార్. ఈ 0.9 బార్ని ఎలా రాసుకోవచ్చు? 9/9. అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 1. సో 1 ఇంటూ 1/10. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1/10. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4/9 ప్లస్ ఈ రెండిట్లో 1/10ని కామన్ తీసి 67/99 మైనస్ 1 అని రాయొచ్చు. 4/9 ప్లస్ 1/10 ఇంటూ ఎల్సిఎం 99, 67 మైనస్ 99. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసామనుకోండి, అది మనకి ఏమవుతుంది? 4/9 ప్లస్ 1/10 మైనస్ 32/99. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవచ్చు? 990 ఇంటూ 110/110, 440 మైనస్ 32/99. ఇదేమవుతుంది మనకి? 408/990. ఈ 10ని పక్కన పెట్టేసుకుందాం. 1/10 ఇంటూ 408/99 అని ఉంది మనకి. ఇది డివిజిబిలిటీ రూల్స్లో మనం చూసినట్టయితే ఈ రెండు నెంబర్స్ అనేవి 3తో డివిజిబుల్ అవుతాయి. సో 333 సార్ 3, 13 సార్ 39, 36 సార్ 18. సో దీని ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 1/10 ఇంటూ 136/33. అవునా? ఇప్పుడు ఈ 1/10 అలానే నేను ఎందుకు ఉంచుతున్నానంటే 1/10 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 0.121212 వచ్చింది అనుకోండి, బై 10 ఉంటే కనుక డైరెక్ట్గా ఈ పాయింట్ని మనం ఇక్కడ షిఫ్ట్ చేసేసుకొని 0.01212 అని రాసేసుకోవచ్చు. అందుకనే నేను ఈ 10ని క్యాన్సిల్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఏమైంది మనకి? 1/10 ఇంటూ 136/33, 33 136. ఈ డివిజన్ చేద్దాం మనం. ఇక్కడ కొద్ది కింద రాసుకుందాము. 33 136, 33 4s 132, 4 రిమైండర్ ఎంత వచ్చింది? 4. పాయింట్ పెడితే ఇక్కడ 0. 33 1s 33, 7 0, 33 2s 66, 4 0, 33 1s 33. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది? 7 0, 33 2s 66. ఎంత వస్తుంది? 4. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసారా? 4.121212 అనేది రిపీట్ అవుతుంది కదా. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/10 ఇంటూ 4.1212 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఒక 0 కింద డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి పాయింట్ ఇటు షిఫ్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 0.4121212 అండ్ సో ఆన్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. ఇక్కడ ఆప్షన్ బి అండ్ డిలో మీరు చూసుకోండి, ఇక్కడ 412121212 ఉంది, కాకపోతే ఇక్కడ 412 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 4 ఒకసారి వస్తుంది, 4 అనేది రిపీట్ అవ్వట్లేదు. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏవైతే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో వాటిని నార్మల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 1/3ని మనం ఏమని రాసుకోవచ్చు? 1 × 3 3 + 1 4/3. 2 6/7 అంటే ఏమవుతుంది? 7 × 2 14 + 6 20/7. 5 3/5 అంటే ఏమవుతుంది? 5 5 25 + 3 28/5. 6 2/5 అంటే ఏమవుతుంది? 6 5 30 + 2 32/5. 4 1/2 అంటే ఏమవుతుంది? 4 2s 8 + 1 9/2. 5 1/3 అంటే ఏమవుతుంది? 5 3s 15 + 1 16/3. తర్వాత 2 2/3 అంటే మనకి ఏమవుతుంది? 3 2s 6 + 2 8/3. 1 1/5 అంటే ఏమవుతుంది? 5 1s 5 + 1 6/5. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనకు పైన ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకు ఆ ఈక్వేషన్ ఎలా వస్తుంది? 4/3 డివైడెడ్ బై 20/7 ఆఫ్ 28/5 డివైడెడ్ బై 32/5 డివైడెడ్ బై 9/2 ఆఫ్ 16/3 ఇంటూ 3/4 ఇంటూ 8/3 డివైడెడ్ బై 5/9 ఆఫ్ 6/5. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఈ బ్రాకెట్ అనేది ఇక్కడ రావాలి, బై మిస్టేక్ అక్కడ టైప్ చేసేసాను. ఈజ్ ఈక్వల్ టు 1 + k. ఇప్పుడు ఇచ్చిన బ్రాకెట్స్ని ఇండివిజువల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో డివిజన్ ఉంది, ఆఫ్ ఉంది. ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి? ఆఫ్. అవునా? ఆఫ్ అన్నా కానీ మల్టిప్లికేషన్ అన్నా కానీ ఒకటే అని చూసాం కదా. కాకపోతే బాడ్మస్ ఏదైతే ఉందో, లెట్స్ రీవిజిట్ ఇట్ వన్స్ అగైన్.
ఓ అంటే ఆఫ్ అన్నా కానీ ఇప్పుడు 2 of 3 అన్నా కానీ మనం 2 into 3 6 చేస్తాము. కాకపోతే మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ కన్నా ముందు ఎక్కడైతే మనకి ఎక్స్ప్రెషన్లో కానీ ఈక్వేషన్లో కానీ ఆఫ్ అని రాసి కనపడితే కనుక అది ఫస్ట్ సాల్వ్ చేయాలి వీటన్నిటికన్నా. సో ఇక్కడ మనం 20/7 into 28/5, 7 1s 7 4s 5 1s 5 4s. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 16. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది 9/2 into 16/3, 3 3s 2 8s. ఈ వాల్యూ ఎంత అవుతుంది 24. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది 5/9 into 6/5 అంటే 3 2s 3 3s. ఈ వాల్యూ ఏమవుతుంది 2/3. ఇప్పుడు ఈ వాల్యూస్ని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందాక ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటి 16, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి 24, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి 2/3. ఓకే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి డివిజన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ ఉంది. కాకపోతే మల్టిప్లికేషన్ కన్నా ముందు మనం డివిజన్ చేయాలి. ఈ డివిజన్లో ఏమొస్తుంది మనకి 8/3 హోల్ డివైడెడ్ బై 2/3 అంటే ఇది ఏమవుతుంది 8/3 into 3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏమవుతుంది 4/3 హోల్ బై 16 అంటే 4/3 into 1/16, 4 1s 4 4s. ఈ వాల్యూ ఏమవుతుంది 1/3 into 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఇక్కడ ఈ డివిజన్ ఏమవుతుంది 32/5/24 విచ్ ఈజ్ ఈక్వల్ టు 32/5 into 1/24. ఇది ఏమవుతుంది 8 4s 8 3s విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/5 into 3 ఎంత 15. సో ఇది ఏదైతే వచ్చాయో మనకి 1/12, 4/15 and 4, వీటిని ఈ వాల్యూస్, ఈ డివిజన్, ఈ 2 నెంబర్స్ని ఏదైతే డివైడ్ చేసామో వాటి ప్లేసెస్లో రాసిద్దాం. సో ఇది ఈ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ 1/12, ఈ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ 4/15, ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 4. సో దానిలా ఫర్దర్గా రాసుకున్నాం. తర్వాత ఈ బ్రాకెట్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాము. ఎందుకంటే ఈ బ్రాకెట్ క్లియర్ అయిపోయిందంటే ఇక్కడ ఒక సింగిల్ నెంబర్ ఉంది, సింగిల్ నెంబరే ఉంది. ఈ బ్రాకెట్ కూడా క్లియర్ అయిపోతే అక్కడ కూడా ఒక సింగిల్ నెంబరే వస్తుంది. ఈ బ్రాకెట్లో ఏముంది మనకి 3/4 into 4, 4 క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏమవుతుంది ఇది 3. సో ఈ బ్రాకెట్ ప్లేస్లో మనం ఏమని రాసుకోవాలి 3. సో మన ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఏదైతే ఉందో ఇది ఈక్వేషన్కి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పటిదాకా మనం ఓన్లీ ఈ సైడ్నే చూసాం కదా, 1+k అనే సైడ్ని ఇంకా టచ్ చేయలేదు. ఎందుకంటే ఇది సింప్లిఫై చేస్తే అప్పుడు 1+kకి ఈక్వేట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఇందాక 1/12 డివైడెడ్ బై 4/15, ఇందాక సింప్లిఫై చేసాం కదా అదేమైంది into 3. ఓకే, ఇప్పుడు డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ ఏమవుతుంది 1/12 డివైడెడ్ బై 4/15 అంటే ఏమొస్తుంది 1/12 into 15/4, 3 4s 3 5s విచ్ ఇస్ ఈక్వల్ టు 5/16. సో దీని ప్లేస్లో ఎంత వచ్చింది మనకి 5/16 into 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 15/16. సో ఇప్పుడు ఈ 15/16 దేనికి ఈక్వల్ అవుతుంది 1+kకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 1 అనేది అడిషన్లో ఉంది కదా, సో ఇటు పంపిస్తే ఏమవుతుంది సబ్ట్రాక్షన్లోకి అవుతుంది కదా. సో k వాల్యూ ఎంత వస్తుంది మనకి 15/16 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు LCM 16 అవుతుంది. 15 - 16 which is equal to -1/16. So our value of k is equal to -1/16. ఈ -1/16 అనేది ఏ రెండు డెసిమల్స్ మధ్యలో లై అవుతుందో అది మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ అసలు ఒకసారి 1/16ని డివైడ్ చేసి తర్వాత మన నెగటివ్ సైన్ని యాడ్ చేద్దాం. అందులో 16 1, 16 0 0 1 పాయింట్ పెడితే ఇక్కడ 0 0 0 100, 16 6 96, 4 0, 16 2s 32, 8. సో మనకి ఇలా ఏదో సంథింగ్ ఒక డెసిమల్ వస్తుంది. ఏమొస్తుంది 1/16 చేస్తే 0.062 సంథింగ్. ఓకే, ఇప్పుడు కే వాల్యూ అప్పుడు ఏమవుతుంది -0.062 సంథింగ్. ఇప్పుడు మనం ఒకసారి నెంబర్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది 0 అవుతుంది. ఇది -1 ఇక్కడ ఉంది అనుకుందాం, -0.5 ఇక్కడ ఉంది. అవునా, మనం -0.5 అనేది -1 కన్నా పెద్దది. ఇప్పుడు -0.062 అని ఉంది అంటే ఏంటి, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ -0.062 ఉందనుకుందాం. ఓకే, ఈ -0.062ని -0.06ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ పెద్దది అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్గా -0.06 పెద్దది అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాము. ఇప్పుడు -4 -2 ఉన్నాయనుకోండి, పాజిటివ్ సైడ్లో ఏమవుతుంది మనకి పాజిటివ్ సైడ్లో ఏమవుతుంది మనకి 4 is greater than 2. కాబట్టి నెగటివ్ సైడ్కి వచ్చేసరికల్లా ఇప్పుడు నెగటివ్ సైడ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది 4 అనేది -4 అవుతుంది, 2 అనేది -2 అవుతుంది. ఇది ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో 4 greater than 2 అది ఉల్టా అవుతుంది. అంటే -4 will become less than -2. సో మన కే వాల్యూ ఏదైతే ఉందో -0.062 అండ్ సో ఆన్, ఆ వాల్యూ అనేది -0.06 నుండి -0.07 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు -0.07 ఎలా వచ్చిందంటే మనం ఇందాక ఏం చూసాము, -0.0062 ఈజ్ లెస్ దాన్ -0.06 అని చూసాము.
ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్లో 0.062 అనేది పెద్దదవుతుందా, 0.07 అనేది పెద్దదవుతుందా, 0.07 అనేది పెద్దదవుతుంది ఎక్కడ పాజిటివ్ నెంబర్స్లో. అదే నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే ఏమవ్వాలి, ఉల్టా అవ్వాలి కదా, అంటే -0.062 హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ -0.07. Okay, and we also got -0.062 is less than -0.06. సో ఈ రెండు ఈక్వేషన్స్, ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, -0.062 లెస్ దెన్ -0.06, -0.062 గ్రేటర్ దెన్ -0.07, ఇది ఏదైతే ఉన్నాయో ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్, దీని నుండి మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు, దట్ కేబుల్ లైన్ బిట్వీన్ -0.07 to -0.06. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేశాను కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ వేస్తూ వెళ్ళిపోతాను. ప్రతి స్టెప్కి ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రతి స్టెప్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మళ్ళీ మీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో నేను ప్రతి స్టెప్ ఇక్కడ రాస్తూ ఉంటాను, మీరు మీ నోట్బుక్లో చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైనా స్టెప్లో రాంగ్ అయిందా రాంగ్ అవ్వలేదా అని. ఓకేనా? సో ఇప్పుడు 9 to 6 which implies 3/8 plus 7/5. So LCM ఏముంది 40 into 5/5 into 8/8. ఇప్పుడు నిన్న మనం ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని నార్మల్ ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూసాము. ఈ టైప్ మోడల్ని కూడా క్లాస్లో డిస్కస్ చేసాము. ఇలా చాలా బ్రాకెట్స్ ఉన్నా కానీ ఈ మోడల్ని కూడా క్లాస్లో డిస్కస్ చేసాము. ఓకే, సో ఫస్ట్ ఎలా సింప్లిఫై అవుతుంది మనకి, 4/7 ఆఫ్ 2 4/5ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 into 5 10 plus 4 14/5. 1 2/3ని ఎలా రాసుకోవచ్చు, 1 into 3 3 3 plus 2 5 5/3. 3 1/2ని ఎలా రాసుకోవచ్చు, 3 into 2 6 plus 1 7/2. 2 1/6ని ఎలా రాసుకోవచ్చు, 6 into 2 12 plus 1 13/6. తర్వాత 3 1/5ని ఎలా రాసుకోవచ్చు, 5 into 3 15 plus 1 16/5. 4 1/2ని ఎలా రాసుకోవచ్చు, 4 into 2 8 plus 1 9/2. తర్వాత 5 1/3ని ఎలా రాసుకోవచ్చు, 5 into 3 15 plus 1 16/3. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 4/5 ఆఫ్ 14/5 into 5/3 minus 7/2 minus 13/6 divided by 16/5 divided by 9/2 of 16/3. మనం నిన్న క్లియర్గా చూసాం ఏంటది, బాడ్మస్ అని చూసినప్పుడు ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు అన్నిటికన్నా ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఇక్కడ ఉంది కదా, తర్వాత ఆఫ్కి వెళ్ళాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్ట్రాక్షన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది మనకి ఏమవుతుంది, 7/2 minus 13/6 అంటే ఎల్సిఎం 6 అవుతుంది. 3/3 21 minus 13 అంటే 8/6. 2 4s 2 3s, ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 4/3. ఓకే, సో ఇప్పుడు మనకు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 4/7 ఆఫ్ 14/5 ఇంటూ 5/3 మైనస్ 4/3 డివైడెడ్ బై 16 divided by 9/2 of
16/3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్రాకెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆఫ్కి వెళ్ళాలి, తర్వాత డివిజన్. ఓకే, ఇప్పుడు ఈ ఆఫ్ దగ్గర మనం సాల్వ్ చేస్తే కనుక ఇది ఏమవుతుంది, 4/7 ఇంటూ ఆఫ్ అన్నా కానీ మనం మల్టిప్లై చేయాలి అని చూసాము. 4/7 ఇంటూ 14/5 అంటే ఏమొస్తుంది మనకి, 7 1s 7 2s. సో ఇది 8/5 అవుతుంది మనకి. ఇక్కడ ఇది ఏమవుతుంది, 9/2 ఇంటూ 16/3. ఇది ఎంత అవుతుంది, 3 1s 3 3s 2 1s 2 8s. ఈ వాల్యూ ఏమవుతుంది, 24. దీన్ని నెక్స్ట్ స్టెప్ రాసుకుందాం. మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే 8/5 ఇంటూ 5/3 మైనస్ 4/3 డివైడెడ్ బై 16 డివైడెడ్ బై 24. ఇక్కడ 5/3 మైనస్ 4/3 ఉంది కదా, వెంటనే 1/3 5 మైనస్ 4/3 1/3 అని రాయకూడదు. బికాస్ బాడ్మస్లో ఏంటి, బ్రాకెట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్, తర్వాతే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి. ఈ మల్టిప్లికేషన్ చేసిన తర్వాతే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 5/3 4/3 ఉంది కదా అని సబ్ట్రాక్ట్ చేయకూడదు. అది ఇక్కడ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అదొకసారి మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్రాకెట్లో మనకి డివిజన్ అనేది లేదు కదా, సో డివిజన్ తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా. ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించి ఇక్కడ డివిజన్ నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 8/5 ఇంటూ 5/3 అంటే 5 క్యాన్సిల్ అయిపోయి 8/3 వస్తుంది. ఈ సబ్ట్రాక్షన్ అనేది తర్వాత ఈ 8/3ని 4/3తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ డివిజన్ ఉంది, ఈ బ్రాకెట్లో కూడా మళ్ళీ డివిజన్ ఉంది కదా. సెకండ్ బ్రాకెట్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 16/24. 8 2s 8 3s. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, 2/3. సో ఇది ఎలా సింప్లిఫై అవుతుంది, 8/3 మైనస్ 4/3 డివైడెడ్ బై 2/3. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ ఆల్రెడీ ఈ బ్రాకెట్లో ఒక టర్మే ఉంది, ఈ బ్రాకెట్ని కూడా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇందాక మనం ఈ పార్ట్ దగ్గర ఆగిపోయాం. సో ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి, 8/3 మైనస్ 4/3. ఈ బ్రాకెట్లో 8/3 మైనస్ 4/3 ఉంది. ఇది ఏమవుతుంది, 8 మైనస్ 4/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 4/3. సో ఇది ఫైనల్గా సింప్లిఫికేషన్లో ఏమొస్తుంది మనకి, 4/3 డివైడెడ్ బై 2/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 4/3 హోల్ డివైడెడ్ బై 2/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 2/3 పైకి వస్తే 3/2 అవుతుంది. సో 3 3 క్యాన్సిల్ అయిపోయి 4/2. 2 1s 2 2s. సో ఆన్సర్ ఏమొస్తుంది, 2. సో దీని ఆన్సర్ 2. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి నేను కొద్దిగా ప్రతి స్టెప్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సెకండ్ క్వశ్చన్ అనేది అంతకుముందు మనం సాల్వ్ చేసిన లాస్ట్ క్వశ్చన్లో సాల్వ్ చేసినట్టుగానే ఉంది కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకసారి మీరు మీ నోట్బుక్లో కంపేర్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీరు 1.5x లేదా ఆ స్పీడ్స్తో కంఫర్టబుల్ అయితే ఆ స్పీడ్కి కొద్దిగా పెంచుకొని చూస్తే కనుక నా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కాబట్టి స్టెప్స్ అనేది ఫాస్ట్గా మీకు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఫర్దర్గా ఏమని రాసుకోవచ్చు, 4 డివైడెడ్ బై 12 ఆఫ్ 3 డివైడెడ్ బై 24 అంటే మనకి ఏమవుతుంది, 3/24. 3 1s 3 8s. సో 12 ఆఫ్ 1/8 రైట్, మైనస్ 2 ఇంటూ 6 డివైడెడ్ బై 8 ప్లస్ 3. ఇది ఏదైతే ఇక్కడ మీరు ఒక నోట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ డివైడెడ్ బై ఎందుకు మేము అలానే ఉంచుతున్నారు, సింప్లిఫై చేయొచ్చు కదా అంటే, ఫస్ట్ సింప్లిఫై చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు అంటే బ్రాకెట్స్లో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ స్లోగా చేద్దామని నేను మోస్ట్ బేసిక్ ఫామ్లో స్టెప్స్ వేస్తున్నాను అనమాట. సైమల్టేనియస్గా కూడా ఇక్కడ బయట డివిజన్ ఉంది కదా, అది సింప్లిఫై చేసేస్తామంటే మీరు చేసేయచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. ఈ డివిజన్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ డివిజన్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఇది డివిజన్ సాల్వ్
సాల్వ్ చేసేస్తే కనుక మన బాడ్మస్ రూల్ అనేది ఏమవుతుంది, వైలేట్ అవుతుంది. బాడ్మస్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాత డివిజన్ చేయాలి. సో ఈ డివిజన్ అనేది మనం చేయొచ్చు, కాకపోతే ఈ డివిజన్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఈ 12 అనే నెంబర్కి ఆఫ్ అనే నెంబర్తో లింక్ అయి ఉంది కాబట్టి, అదే 1/8కి ఆఫ్ అనే వర్డ్తో లింక్ అయి ఉంది కాబట్టి మనం ఈ డివిజన్ అనేది చేయకూడదు. 6/8 డివిజన్ అయితే మనం చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో లాస్ట్కి మనం సింప్లిఫై చేయాల్సింది 8/3 - 3/2 + 3. కామన్ ఎల్సిఎం తీసేసుకుందాం. 6 × 2/2 × 3/3 × 6/6. సో ఇదేమవుతుంది, 16 - 9 + 18. 16 + 9/6 which is equal to 25/6. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, 25/6. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే మనకు కనిపించే టర్మ్స్ ఏంటి, నీదర్ స్మాలర్ నార్ ఈక్వల్, నాట్ గ్రేటర్ దాన్, నాట్ స్మాలర్ దాన్, నీదర్, ఈదర్ ఇలా వచ్చినప్పుడు అసలు టర్మ్స్ మీనింగ్ కనుక మనం ఒకసారి తెలుసుకుంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అసలు రాంగ్ పోవు. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూసినట్టయితే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అందుకని ఈ టర్మ్స్ గురించి ఫస్ట్ ఒకసారి క్లారిటీ తెచ్చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నీదర్ అన్నాం అనుకోండి, నీదర్ ఈదర్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఉన్నారనుకోండి, చింటూ, మింటూ. ఇప్పుడు ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ రాసాను నేను, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుంది, చింటూ హ్యాస్ ఈదర్ ఆరెంజ్ ఆర్ బనానా ఇన్ హిస్ బ్యాగ్. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈదర్ ఆర్ వచ్చిందో మనకి ఏమంటున్నారు, బ్యాగ్లో అయితే ఆరెంజ్ అన్న అయి ఉండొచ్చు లేదా బనానా అయినా అయి ఉండొచ్చు, అదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు, రెండు కాదు, అయితే బనానా అవుతుంది లేదా ఆరెంజ్ అవుతుంది. ఓకే, సో బనానా ఆర్ ఆరెంజ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్ అయింది మనకి. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, మింటూ గురించి చెప్తున్నారు. మింటూ నీదర్ హ్యాస్ ఆరెంజ్ నార్ బనానా ఇన్ హిస్ బ్యాగ్. ఎప్పుడైతే మనకి నీదర్ నార్ వస్తుందో ఆరెంజ్ లేదు బనానాను లేదు, రెండూ లేవు, ఆరెంజ్ లేదు బనానా లేదు. సో మింటూ బ్యాగ్లో ఏంటి, ఆరెంజ్ లేదు బనానాను లేదు. కాకపోతే చింటూ బ్యాగ్లో ఏముంటుంది, అయితే బనానా ఉండొచ్చు లేదా ఆరెంజ్ ఉండొచ్చు, కానీ రెండు మాత్రం ఉండవు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు మ్యాథ్స్లో ఉన్న సింబల్స్ ఏంటి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఓకే, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసామనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, a + b మీన్స్ a is నీదర్ స్మాలర్ నార్ ఈక్వల్ టు b. నీదర్ నార్ అన్నప్పుడు మింటూ ఎగ్జాంపుల్లో ఏం చూసాము, నీదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. ఇక్కడ a + b అంటే ఏమంటున్నారు, a is నీదర్ స్మాల్, అంటే a అనేది స్మాల్ కాదు, ఇంకా ఏ అనేది ఈక్వల్ కాదు. దేనికి, ఇట్స్ నాట్ స్మాలర్ టు బి ఆర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు బి. అంటే మీనింగ్ ఏంటి, ఏ ఇస్ నాట్ లెస్ దెన్ బి, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఒక 2 నంబర్స్ తీసుకున్నాం అని అనుకోండి, ఆ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 తీసుకున్నాం అనుకోండి, 2 ఇస్ ఉల్టా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 2 తీసుకున్నాం అనుకోండి, 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 2, 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో మిగిలింది ఏమవ్వాలి, 5 ఇస్ గ్రేటర్ దాన్ 2, అవునా. సో ఏ ఈజ్ నాట్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అంటే మీనింగ్ ఏమవుతుంది, ఫైనల్గా ఈ రెండింటి నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో a + b అనేది మనకి ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్లో వస్తుందో దాని మీనింగ్ ఏమవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ బి అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇలా చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఏ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు ఏ అండ్ బి అని 2 నంబర్స్ తీసుకొని ఏ అనేది నాట్ గ్రేటర్ దాన్ బి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమవుతుంది, అయితే ఏ అనేది బి కన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి లేదా ఏ అనేది బికి ఈక్వల్ అన్న అయి ఉండాలి, అవునా. సో ఏ క్యాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, సో ఈ సెకండ్ స్టేట్మెంట్ మీనింగ్ ఏమవుతుంది, ఏ ఇస్ ఈదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే అయితే లెస్ దాన్ అన్న అయి ఉండొచ్చు లేదా ఈక్వల్ టు అన్న అయి ఉండొచ్చు, అందుకే నేను ఈదర్ అన్నా. ఓకేనా, ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూసామనుకోండి, థర్డ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఏ ఇస్
నాట్ స్మాలర్ దాన్ బి. అంటే ఏ అండ్ బి అని 2 నంబర్స్ తీసుకుంటే కనుక ఏ అనేది బి కన్నా చిన్న నంబర్ కాదు అంటున్నారు. ఇప్పుడు ఏ అనేది బి కన్నా చిన్నది కానప్పుడు అయితే ఏ అనేది బికి ఈక్వల్ అన్నా అయి ఉండాలి, లేదా ఏ అనేది బి కన్నా పెద్దదన్నా అయి ఉండాలి. అవునా? సో థర్డ్ స్టేట్మెంట్ నుండి మనం ఏమని రాసుకోవచ్చు, ఏ ఇస్ ఈదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే అయితే ఏ బి కన్నా పెద్దదై ఉండొచ్చు, లేదా ఏ బికి ఈక్వల్ అన్నా అయి ఉండొచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్లో ఏమన్నారో జాగ్రత్తగా చూడండి. ఏ ఇస్ నీదర్ గ్రేటర్ నార్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి, నీదర్ అని వాడినప్పుడు అది కాదు ఇది కాదు అని ఇందాక ఎగ్జాంపుల్లో కూడా చూసాము. సో నీదర్ ఏ ఇస్ నీదర్ గ్రేటర్ అంటే ఏ అనేది గ్రేటర్ దాన్ బి కూడా కాదు, ఏ అనేది ఈక్వల్ టు బి కూడా కాదు. ఏ అనేది గ్రేటర్ దాన్ బి కానప్పుడు, ఈక్వల్ టు బి కానప్పుడు ఏ అనేది ఏమవ్వాలి, లెస్ దాన్ బి అవ్వాలి. ఓకేనా? సో ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, ఏ ఇస్ లెస్ దాన్ బి. ఇప్పుడు ఫిఫ్త్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఫిఫ్త్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఏ ఇస్ నీదర్ స్మాలర్ నార్ గ్రేటర్ దాన్ బి. అంటే ఏ అనేది బి కన్నా స్మాలర్ కూడా కాదంటున్నారు, ఏ అనేది బి కన్నా గ్రేటర్ కూడా కాదంటున్నారు. సో మీనింగ్ ఏమవుతుంది, ఏ విల్ బి ఈక్వల్ టు బి. అవునా? సో ఫిఫ్త్ స్టేట్మెంట్ నుండి మనం ఏమని రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్లో ఏమిచ్చారు, ఫస్ట్ పీ ఇంటూ క్యూ అన్నారు. పీ ఇంటూ క్యూ అంటే మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు కదా, పీ ఇంటూ క్యూ అంటే మనం ఏమని చూసాము, పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. తర్వాత ఏమన్నారు, పీ మైనస్ టీ. పీ మైనస్ టీ అంటే మనకి ఏమవుతుంది, పీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఓకే, తర్వాత థర్డ్ ఏమంటున్నారు, టీ డివైడెడ్ బై ఆర్. టీ డివైడెడ్ బై ఆర్ అంటే మనకి మీనింగ్ ఏమవుతుంది, టీ ఈజ్ లెస్ దాన్ ఆర్. ఓకే, తర్వాత ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ అంటే మనకు మీనింగ్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఇవి ఏవైతే ఉన్నాయో 1 2 3 4 దీన్ని ఒకే సింగిల్ ఇన్ఈక్వాలిటీలా రాసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ఒకే సింగిల్ ఇన్ఈక్వాలిటీలా రాసుకోవాలంటే ఏమవుతుంది, ఫస్ట్ పి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అన్నాం. తర్వాత కాకపోతే పి అనేది ఏంటి మనకి ఏమైంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అయింది. ఈ రెండు కంబైన్ చేసేసాం. తర్వాత టీ అనేది లెస్ దాన్ ఆర్ అంటున్నారు కదా, సో లెస్ దాన్ ఆర్. తర్వాత ఆర్ వాల్యూ ఏమంటున్నారు, ఈక్వల్ టు ఎస్ అన్నారు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో ఈ 4 ఏవైతే టర్మ్స్ ఇచ్చారో ఆ 4 టర్మ్స్ని మనం ఒక సింగిల్ ఇన్ఈక్వాలిటీగా రాసేసుకున్నాం. ఇప్పుడు కంక్లూషన్స్ ఏంటో చూద్దాం. కంక్లూషన్ 1లో ఏమంటున్నారు, క్యూ ప్లస్ ఆర్ మైనస్ టీ. క్యూ ప్లస్ ఆర్ మైనస్ టీ మీనింగ్ ఏమవుతుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ. ఎందుకంటే అది ఫిఫ్త్ స్టేట్మెంట్లో ఇచ్చారు కదా, చూడండి క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. ఎస్ ప్లస్ క్యూ అంటే మీనింగ్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. ఇప్పుడు ఇక్కడ కంక్లూషన్ అంటే ఏంటంటే పాసిబిలిటీ అని అనట్లేదు, కంక్లూషన్ అంటున్నాడు. అంటే మనం డైరెక్ట్గా కంక్లూడ్ చేసేసి అంటే ఇది ఇలా అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వాల్సిందే అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ అని మనం ఖచ్చితంగా చెప్పగలమా, ఈ ఇన్ఈక్వాలిటీ నుండి చెప్పలేము. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవ్వదు. ఫస్ట్ స్టేట్మెంట్ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ఈజ్ ఈక్వల్ టు టీ అనే పాసిబిలిటీ ఉంది, కానీ అది ఖచ్చితంగా క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుందని మనం కంక్లూడ్ చేయలేము. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ క్యూ. ఇక్కడ మనం ఈ ఇన్ఈక్వాలిటీలో చూసినట్టయితే కనుక ఆర్ అండ్ ఎస్ అనేవి ఇచ్చిన పీ క్యూ టీ కన్నా పెద్ద నంబర్స్. అవునా? సో క్యూ అనేది ఖచ్చితంగా ఎస్ కన్నా చిన్న నంబరే అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా కంక్లూడ్ చేయగలం. ఖచ్చితంగా అవును ఇది పక్కాగా క్యూ లెస్ దాన్ ఎస్ అవుతుంది అని చెప్పగలం. కాబట్టి కంక్లూషన్ 2 ఇస్ కరెక్ట్, కంక్లూషన్ 1 ఇస్ రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25. అయితే ఎక్స్ 25 అన్న అయి ఉండొచ్చు, లేదా 25 కన్నా పెద్ద నెంబర్ అన్న అయి ఉండొచ్చు. ఓకే, వై ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అంటే మీనింగ్ ఏంటి, వై అనేది మ్యాక్సిమం 40 అవ్వచ్చు, లేదా 40 కన్నా చిన్న నెంబరే ఏదో అవుతుంది అని మీనింగ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది కరెక్ట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ ఏలో ఏమంటున్నారు, ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ వై అంటున్నారు. ఇప్పుడు వై వాల్యూ అనేది 40 కన్నా చిన్న నెంబర్ అవ్వాలి, కానీ ఆ నెంబర్ ఏదైనా అయి ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వైని నేను 37 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ 25 ఉండొచ్చు, లేదా అంతకన్నా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు. ఎక్స్ వాల్యూ నేను 26 తీసుకున్నాను అనుకోండి, ఇది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఇది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు 26 అనేది 37 కన్నా పెద్ద నెంబరా కాదు, కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అని మనం చెప్పలేము. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఆన్సర్ అవ్వలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ 2కి వెళ్దాం. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, వై మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 15 అని అంటున్నారు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇంత కేక్ ఉంది. ఓకే, దీంట్లో నుండి నేను కొద్దిగా పార్ట్ కట్ చేసి వేరే ఎవరికన్నా ఇస్తాను అని అంటున్నాను.
ఒకవేళ ఈ బ్లూ కలర్ పోర్షన్తో ఏదైతే షేడ్ చేస్తున్నానో ఇది మీద అవుతుంది, ఈ పింక్ కలర్ పోర్షన్తో ఏదైతే షేడ్ చేస్తున్నానో అది వేరే వాళ్ళకి ఇచ్చేది అవుతుంది. ఇప్పుడు మీకు ఎక్కువ కేక్ మిగలాలంటే, మీ రీజన్ ఏంటి బ్లూ కలర్ కదా, మీకు ఎక్కువ కేక్ మిగలాలంటే ఈ పింక్ రీజన్ అనేది తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. ఎప్పుడైతే మీ కేక్లో నుండి మీకు రావాల్సిన కేక్లో నుండి నేను ఎప్పుడైతే చిన్న పార్ట్ కట్ చేస్తానో అప్పుడు మీకు ఎక్కువ కేక్ మిగులుతుంది, అవునా? ఇప్పుడు ఈ y-x వాల్యూ ఎక్కువ ఉండాలంటే, ఇప్పుడు 15 కన్నా ఎక్కువ, అలా y-x వాల్యూ పెద్ద నెంబర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? x అనేది ఎంత చిన్న వాల్యూ అయితే అంత చిన్న వాల్యూ పాసిబుల్ మనం పెట్టాల్సి వస్తుంది. సిమిలర్గా ఇప్పుడు ఇంకో కేసు తీసుకున్నాం అనుకోండి, ఇది అదే కేక్, కాకపోతే నేను పింక్ కలర్ రీజన్లో మార్క్ చేసేది సేమ్, కండిషన్స్ అన్నీ సేమ్. ఒకవేళ మీకు తక్కువ కేక్ మిగలాలనుకోండి, ఈ పింక్ రీజన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, ఎంత పెద్దదైతే అప్పుడు మీకు మిగిలే కేక్ అంత తక్కువ అవుతుంది, అవునా? ఇప్పుడు y-x అని ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి, నేను ఈ నంబర్ని పెద్దగా చేయాలంటే నేను ఏం చేయాలి? ఏదైతే x తీసేస్తున్నానో, అంటే ఇక్కడ ఏదైతే పింక్ కలర్ రీజన్ తీసేస్తున్నానో అది ఎంత తక్కువ ఉంటే ఈ ఓవరాల్ వాల్యూ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఈ y అంటే మీకు ఇచ్చే కేక్ అని అనుకోండి, x అంటే ఆ పింక్ కలర్ పోర్షన్ ఆఫ్ ద కేక్ అనుకోండి. ఎప్పుడైతే నేను మీకు y అంటే మీ దగ్గర ఉన్న కేక్ ఆ రీజన్లో నుండి ఎప్పుడైతే నేను చాలా తక్కువ తీసేస్తానో అప్పుడు ఈ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడైతే నేను మీ దగ్గర ఉన్న కేక్లో నుండి ఎక్కువ కేక్ తీసేస్తానో అప్పుడు మీ దగ్గర ఉన్న వాల్యూ ఏమవుతుంది? మినిమం. ఇప్పుడు y-x వాల్యూని నేను మ్యాక్సిమం చేయాలనుకోండి, అప్పుడు x అంటే ఏంటి? ఎక్స్ని చాలా తక్కువ తీసేయాలి, అప్పుడే y-x మొత్తం మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు y-x మినిమం అవ్వాలనుకోండి, లీస్ట్ వాల్యూ ఆఫ్ y-x నాకు కావాలనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఎక్స్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ, ఎక్స్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ హైయెస్ట్ వాల్యూని నేను సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో ఏమంటున్నారు? y-x ఈజ్ గ్రేటర్ దాన్ 15 అంటున్నారు. ఇది ఆల్వేస్ కరెక్ట్ అని, ఏదైతే ఆల్వేస్ కరెక్టో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, y-x ఈజ్ గ్రేటర్ దాన్ 15 అని అంటున్నారు. ఇప్పుడు y వాల్యూ అనేది 40 కన్నా చిన్న ఏ నెంబర్ అన్నా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఈజ్ లెస్ దాన్ 40 కదా. ఇప్పుడు x వాల్యూ అనేది 25 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్ అన్నా అయి ఉండొచ్చు. x వాల్యూ 25 తీసుకుందాము. ఇప్పుడు 1 - 25 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -24. మనం నిన్న కూడా డిస్కస్ చేసాం, నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పాజిటివ్ నెంబర్స్. 15 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? పాజిటివ్ నెంబర్. -24 అనేది నెగిటివ్ నెంబర్. సో -24 ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 15. అంటే ఏంటి? ఈ కండిషన్ పాసిబుల్ అవ్వగలుగుతుందా? కాదు. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు నేను ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేసు ఇదే తీసుకోండి, y <= 40 అంటే మీనింగ్ ఏంటి? y యొక్క మ్యాక్సిమం వాల్యూ 40. ఈ ఈక్వేషన్, ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దీని నుండి మనకి ఏమర్థమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y ఎంత అవ్వగలదు? 40 అవ్వగలదని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని ఆప్షన్ సి చూద్దాం. y-x ఈజ్ <= 15 అంటే మనకి మీనింగ్ ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y-x షుడ్ బి ఈక్వల్ టు 15. ఓకే, y-x వాల్యూ మ్యాక్సిమం 15 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? మిగతా y-x వాల్యూస్ అన్ని 15 కన్నా చిన్నగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ పాయింట్ క్లియర్ అయితే కనుక మనం ప్రొసీడ్ అవుతాం ఫర్దర్. ఇప్పుడు ఇక్కడ y-x వాల్యూ మ్యాక్సిమం అవ్వాలనుకోండి, y వాల్యూ ఎంత హైయెస్ట్ అయితే అంత హైయెస్ట్ అవ్వాలి, x వాల్యూ ఎంత లోయెస్ట్ అయితే అంత లోయెస్ట్ అవ్వాలి. ఇందా కేక్ ఎగ్జాంపుల్ రికలెక్ట్ చేసుకోండి, ఈ y వాల్యూ ఎంత పెద్దదయ్యి x వాల్యూ అంత చిన్నదైతే అప్పుడు మనకి y-x వాల్యూ అనేది అంత మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, అవునా? సో y వాల్యూ మనకి ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y ఎంత మనం చూసాం మనము? 40. ఇప్పుడు వైలో నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్, అంటే ఆ బ్లూ కలర్ కేక్లో నుండి మనం తీసేస్తున్న పింక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎంత చిన్నగా ఉంటే మీ దగ్గర మిగిలే కేక్ అంత ఎక్కువ ఉంటుంది కదా. సో సిమిలర్గా ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనము? మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? ఇక్కడ నుండి ఎక్స్ అనేది 25 అన్న అయి ఉండొచ్చు, లేదా అంతకన్నా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు. సో మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 25. సో ఎక్స్ వాల్యూ 25 తీసుకొని వై వాల్యూ 40 తీసుకుంటే కనుక అప్పుడు y-x వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం వస్తుంది. ఓకే, ఇప్పుడు y-x ఎంత అవుతుంది? 40 - 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 15. అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y-x ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ 15. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏంటి? y-x ఇస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? అదే ఆప్షన్లో y-x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇక్కడ కూడా మనకు అదే వస్తుంది కదా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y-x మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 15. ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ సి విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చినా కానీ ఒకసారి ఆప్షన్ డి ఏంటో కూడా చూసేద్దాం. ఇప్పుడు ఆప్షన్ డి ఏమంటున్నారు? x + y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 అంటున్నారు. అంటే ఏంటి మీనింగ్?
మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత అవ్వాలంటున్నారు? మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత అవ్వాలంటున్నారు? 65 అవ్వాలంటున్నారు. ఇప్పుడు ఆ మినిమం వాల్యూ ఎంత అవ్వాలో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది మినిమం ఎక్స్ వాల్యూ, ఇప్పుడు 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మినిమం వాల్యూ రావాలంటే ఎక్స్ అనేది మినిమం ఉండాలి, వై అనేది కూడా మినిమం ఉండాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఎంత? 25. ఇక్కడ వరకు బాగానే ఉంది. వై మినిమం వాల్యూ ఏంటి? ఆ వై అనేది లెస్ దెన్ 40 అన్నారు. అది నెగిటివ్ నెంబర్ అయి ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు, ఏదైనా 1, 2 ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 లేదా -1 ఏది తీసుకున్నా కానీ, 0 ఏది తీసుకున్నా కానీ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 65 వస్తుందా? రాదు. 65 కన్నా చిన్న నంబరే వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 65 అంటున్నారు. 65 కన్నా చిన్న నంబరే వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై అనేది ఎక్స్ ప్లస్ వై విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ అదర్ నంబర్, నాట్ 65. ఆ నంబర్ అనేది ఖచ్చితంగా 65 కన్నా చిన్నగానే ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఈదర్ ఏ అండ్ బి ఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ ఆర్ ఏ ఈజ్ ఓల్డర్ దాన్ బి. అంటే ఏంటి? ఈదర్ అని చూసినప్పుడు మనం ఏమనుకున్నాం ఇందాక? అయితే అదన్నా అయి ఉండాలి లేదా ఇదన్నా అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి? అయితే ఏ అండ్ బి సేమ్ ఏజ్ అయి ఉండాలి, లేదా ఏ అనేది బి కన్నా పెద్ద, ఏ అనే వాళ్ళు బి కన్నా పెద్దవాళ్ళు అయి ఉండాలి. ఓకే, అది ఫస్ట్ స్టేట్మెంట్ నుండి మనం అర్థం చేసుకునేది. సెకండ్ స్టేట్మెంట్లో ఏమన్నారు? ఈదర్ సి అండ్ డి ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ ఆర్ డి ఈజ్ ఓల్డర్ దాన్ సి. అంటే ఏంటి? డి అనేది డి ఏజ్ అనేది ఈక్వల్ టు సి ఏజ్, లేదా ఏజ్ ఆఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ సి. ఇప్పుడు ఏజ్ ఆఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ సి అంటేనే కదా డి విల్ బి ఓల్డర్ దాన్ సి. సో ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ సి అని ఇవ్వకుండా డి ఈజ్ ఓల్డర్ దాన్ సి అని ఇచ్చారు. అంటే దాని నుండి మనం ఏమైనా ఇన్ఈక్వాలిటీ రాసుకోవాలి? డి ఏజ్ ఆఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ సి. ఇక్కడ ఈ ఇచ్చిన స్టేట్మెంట్ నుండి మనం ఈ పాయింట్ దాకా అరైవ్ అవ్వాలి. ఓకే, థర్డ్ ఏమంటున్నారు? బి ఈజ్ ఓల్డర్ దాన్ సి. అంటే ఏంటి? బి ఏజ్ అనేది సి ఏజ్ కన్నా ఎక్కువ అంటున్నారు. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్. ఈ 3 ఇన్ఈక్వాలిటీస్ కన్సిడర్ చేయండి. వీటి నుండి ఫైనల్గా ఖచ్చితంగా ఇది అవుతుంది అని మనం ఏ స్టేట్మెంట్ని చెప్పగలము అంటున్నారు. ఇప్పుడు మనం ఆప్షన్ 1 చూస్తే కనుక ఆప్షన్ 1లో ఏమంటున్నారు? ఏ ఈజ్ ఓల్డర్ దాన్ బి. అంటే ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. మనం ఏం చూసాం? కానీ అయితే ఏ ఏజ్ బి ఏజ్కి ఈక్వల్ అన్న అయి ఉండాలి, లేదా ఏ ఏజ్ అనేది బి కన్నా పెద్దదై ఉండాలి. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏ బి కన్నా పెద్దవాళ్ళు అని మనం చెప్పగలమా? చెప్పలేము. సో 1 కెనాట్ బి ది ఆన్సర్. సెకండ్ ఏంటి? బి అండ్ డి ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఈక్వేషన్స్ వచ్చాయి? ఫస్ట్ స్టేట్మెంట్ నుండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్ నుండి ఏమొచ్చింది? డి ఈజ్ ఈక్వల్ టు సి ఆర్ డి గ్రేటర్ దాన్ సి. థర్డ్ స్టేట్మెంట్ నుండి ఏమని వచ్చింది? బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఇప్పుడు మనకి ఏముంది? సెకండ్ స్టేట్మెంట్ నుండి డి గ్రేటర్ దాన్ సి. థర్డ్ స్టేట్మెంట్ నుండి ఏముంది? బి గ్రేటర్ దాన్ సి. ఇప్పుడు మనకి డి గ్రేటర్ దాన్ సి అని ఉంది, బి గ్రేటర్ దాన్ సి అని ఉంది. ఇంత మాత్రాన మనం డి అండ్ బి అనేవి ఈక్వల్ అని చెప్పగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 గ్రేటర్ దెన్ 2, 5 ఇస్ గ్రేటర్ దెన్ 2, 3 ఇస్ గ్రేటర్ దెన్ 2. ఇప్పుడు 5 and 3 రెండు గ్రేటర్ దెన్ 2నే. కాకపోతే ఇంత మాత్రం 5 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పగలమా? కాదు కదా. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్ 3కి వెళ్దాం. స్టేట్మెంట్ 3 ఏమంటున్నారు? డి ఈజ్ ఓల్డర్ దాన్ సి. అంటే ఏమంటున్నారు? మీనింగ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటున్నారు. కాకపోతే ఈ పాయింట్ని మనం షూర్గా చెప్పగలమా? చెప్పలేం కదా. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ నుండి మనం ఏమంటున్నాము? సి అనేది సి అండ్ డి వాల్యూస్ అయితే ఈక్వల్ అన్నా అవ్వాలి, లేదా డి వాల్యూ అనేది సి కన్నా పెద్దది అవ్వాలి అంటున్నారు. అంతేగాని ఖచ్చితంగా డి గ్రేటర్ దెన్ సి అవుతుందని మనం చెప్పలేము. ఇక్కడ క్వశ్చన్లో మనం గమనించాల్సింది ఏంటంటే క్లియర్గా ఇది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్గా పక్కా 100% కరెక్ట్ అని మనం చెప్పలేము. క్వశ్చన్లో ఏమన్నారంటే ఫాలోయింగ్ కంక్లూజన్ అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు. కంక్లూజన్ అంటే అది 100% ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందని మనం ఈ ఆప్షన్స్లో వేటిని చెప్పగలము అంటున్నారు. ఇది కరెక్ట్ డి గ్రేటర్ దెన్ సి అనేది అవ్వచ్చు, కానీ 100% షూరిటీతో ఇది కరెక్ట్ అవుతుంది అని మాత్రం మనం చెప్పలేము. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వెళ్దాం. ఫస్ట్ 3 రాంగ్ కాబట్టి ఆబ్వియస్గా ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. బట్ దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏ ఈజ్ ఓల్డర్ దాన్ సి అంటున్నారు, ఏ గ్రేటర్ దాన్ సి అంటున్నారు. ఇప్పుడు మనకేం తెలుసు? అయితే ఏ అనేది బి కన్నా ఈక్వల్ అవ్వాలి, లేదా ఏ అనేది బి కన్నా పెద్ద నెంబర్ అయి ఉండాలి. ఇంకొక మన థర్డ్ స్టేట్మెంట్ నుండి మనకు ఆల్రెడీ ఏముంది? థర్డ్ స్టేట్మెంట్ నుండి బి ఈజ్ ఓల్డర్ దాన్ సి. అవునా? ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని ఇంకా థర్డ్ స్టేట్మెంట్ని కంబైన్ చేస్తే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ గ్రేటర్ దాన్ సి ఆర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే కనుక మనకు ఫైనల్గా ఏమొస్తుంది? మీనింగ్ ఫస్ట్ కేసులోనూ ఏ గ్రేటర్ దాన్ సి వస్తుంది. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అయినా కానీ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. సో ఈ రెండు కేసెస్లోనూ మనకి ఏ అనేది గ్రేటర్ దాన్ సి అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్
-3 అండ్ -1. నిన్న క్లాస్లో మనం క్లియర్గా ఏమని డిస్కస్ చేసాము, ఎక్స్ అనేది -3 to -1 లేదా -4 to -2లో ఉంటే కనుక ఫస్ట్ మనం ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని తీసుకోవాలి. ఓకే, -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 1, -3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 9. సో ఎక్స్ స్క్వేర్ విల్ లైన్ బిట్వీన్ 1 and 9. ఓకే, ఇప్పుడు y ఎందులో లై అవుతుందంట, y లైస్ ఇన్ బిట్వీన్ -1 to +1. మనం నిన్న నంబర్ లైన్లో వేసుకొని మరీ చూసాము, y అనేది -1 to +1 ఈ రేంజ్లో ఉంటే కనుక y స్క్వేర్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుందని. సో వెన్ y is lying between -1 to +1, y స్క్వేర్ విల్ లై ఇన్ బిట్వీన్ 0 to 1. ఓకే, ఈ 0కి ఈక్వల్ ఎందుకు అవుతుంది అంటే -1 to 1 అంటే y వాల్యూ 0 అవ్వచ్చు కదా. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y స్క్వేర్ లెస్ దాన్ 1. ఓకే, ఇప్పుడు వాళ్ళు దేని నేచర్ గురించి అడుగుతున్నారు, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఆల్రెడీ ఇందాక ఆ ఇన్ఈక్వాలిటీస్ డిస్కస్ చేసేటప్పుడు ఆ కేక్ పార్ట్ని ఏదైతే డిస్కస్ చేసామో, ఆ బ్లూ కలర్ పార్ట్ పింక్ కలర్ పార్ట్ అని కేక్ది ఏదైతే డిస్కస్ చేసామో, ఆ అంత డిస్కషన్ తర్వాత ఈ అనాలిసిస్ అనేది ఈజీ అవుతుందని నేను ఈ క్వశ్చన్ని కావాలనే లాస్ట్కి పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విల్ లై ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది మ్యాక్సిమం అవ్వాలనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది మ్యాక్సిమం అవ్వాలి, వై స్క్వేర్ వాల్యూ అనేది ఎంత లీస్ట్ పాసిబుల్ అయితే అంత లీస్ట్ అవ్వాలి. అదే కదా మనం ఇందాక కేక్ ఎగ్జాంపుల్లో కూడా చూసింది. బ్లూ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ అనేది మీ దగ్గర ఉన్న బ్లూ కలర్ కేక్ పీస్ అనుకుందాము. ఇప్పుడు వై స్క్వేర్ అంటే నేను ఆ పింక్ కలర్ పార్ట్ ఏదైతే కట్ చేస్తానన్నానో ఆ పింక్ కలర్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఆ బ్లూ కలర్ పార్ట్లో నుండి నేను ఎప్పుడైతే చాలా తక్కువ పింక్ కలర్ పార్ట్ కట్ చేస్తానో అప్పుడే నాకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది మాక్సిమం అవుతుంది. అంటే అప్పుడే మీ దగ్గర ఉండగలిగే బ్లూ కలర్ కేక్ పీస్ అనేది మాక్సిమం ఉంటుంది, అవునా. సో సిమిలర్గా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మాక్సిమం అవ్వాలంటే x square value has to be maximum, y square value has to be the least or minimum. ఓకే, సిమిలర్గా ఇప్పుడు x square minus y square అనేది మినిమం అవ్వాలనుకోండి, ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది లీస్ట్ అవ్వాలి, వై స్క్వేర్ వాల్యూ అనేది మాక్సిమం అవ్వాలి. ఇలా సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు అసలు అతి తక్కువ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్కి పాసిబుల్ అయ్యే అతి తక్కువ వాల్యూ ఏంటో అప్పుడు మనకు వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ మాక్సిమం రావాలంటే మనం ఏమని చూసాము, ఎక్స్ స్క్వేర్ వాల్యూ మాక్సిమం ఉండాలని చూసాం. ఎక్స్ స్క్వేర్ అనేది 9కి ఈక్వల్ అవ్వలేదు, బట్ 9కి చాలా క్లోజ్గా వెళ్ళొచ్చు కదా, అంటే 8.9999 అవ్వచ్చు. సో ఇప్పుడు మాక్సిమం వాల్యూ 9 అనుకుందాం, అంటే లెస్ దాన్ అనే రాస్తున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది లెస్ దాన్ అని రాస్తున్నాం, ఈక్వల్ టు అని రాయట్లేదు కాబట్టి ఇక్కడ 9 అనేది తీసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ని. ఓకే, 9 మైనస్ వై స్క్వేర్ యొక్క లీస్ట్ వాల్యూ ఏమవుతుంది 0. సో 9 minus 0 ఎంత 9. So the maximum value of x square minus y square has to be less than 9. Maximum value 9 అవ్వదు కానీ it has to be less than 9 because x square value అనేది 9కి ఎప్పుడు ఈక్వల్ అవ్వలేదు కదా. సో x square minus y square will be less than 9. ఓకే, ఇప్పుడు x square minus y square వాల్యూ అనేది మినిమం అవ్వాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది లీస్ట్ ఉండాలి, వై స్క్వేర్ వాల్యూ అనేది మాక్సిమం ఉండాలి. ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత మనకి 1, మాక్సిమం వాల్యూ ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 1. సో 1 minus 1 ఎంత అవుతుంది 0. సో ఇప్పుడు మన ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏదైతే ఉందో అది ఏ రెండు నంబర్స్ మధ్యలో లై అవుతుంది, అది 0 కన్నా పెద్ద నంబర్ అవుతుంది, 9 కన్నా చిన్న నంబర్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ డి. దిస్ ఇస్ UPSC 2018 క్వశ్చన్. సో వాట్ ఎవర్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ క్లాస్, నేను వర్క్షీట్లో ఇచ్చే క్వశ్చన్స్ కానీ క్లాస్లో డిస్కస్ చేసే క్వశ్చన్స్ కానీ దే ఆర్ డిజైన్ టు టేక్ యూ ఫ్రమ్ వెరీ బేసిక్ టు ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ UPSC ఈజ్ ఆస్కింగ్. అంటే మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దే ఆర్ ఇన్ లైన్ విత్ వాట్ UPSC ఈజ్ ఆస్కింగ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, సో ఆ రిలవెన్స్ అనేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఫ్రమ్ దిస్ వర్క్షీట్ ఆర్ ఎనీ అదర్ ప్రీవియస్ వర్క్షీట్స్ ఆర్ ఫ్రమ్ ఎనీ class, please feel free to write it in the comment section. Okay, see you all in tomorrow's class.